హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. పూజా హెగ్డేకి బుట్టబొమ్మ ఐడెంటిటీనిచ్చింది టాలీవుడ్. కోట్ల రూపాయల హీరోయిన్ గా మార్చింది. కానీ ఎందుకో తెలుగు ఇండస్ట్రీపై అలకబూని ఇక్కడ ఆడియన్స్ తో టచ్ కోల్పోయింది. కోలీవుడ్ బాలీవుడ్ చుట్టేసినా హిట్ దక్కలేదు. స్టార్డమ్ కట్టబెట్టిన ఇండస్ట్రీతో పేచీ పెట్టుకుంటే కెరియర్ కి డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ రావడంతో తిరిగి టాలీవుడ్ కి కంబ్యాక్ ఇస్తోంది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సక్సెస్ చూసి ఏళ్లు గడిచిపోయాయి. తెలుగులో అలవైకుంఠపురం తర్వాత నో హిట్. ఇక చివరి బ్లాక్ బస్టర్ క్యాలిక్యులేట్ చేస్తే తమిళ్ ఫిలిం బీస్ట్ అని చెప్పొచ్చు. ఇక అక్కడి నుంచి బుట్టబొమ్మ వరుస ఫెయిల్యూర్స్ తో తిరిగి ఐరన్ లైక్ ట్యాగ్ తెచ్చేసుకుంటోంది. ఆచార్య తర్వాత F3లో స్పెషల్ సాంగ్ లో తళుక్కుమన్న తార మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. గుంటూరు కారం నుండి సడన్లీ తప్పుకొని కోలీవుడ్ అండ్ బాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది పూజమ్మ. ఎక్కడికి వెళ్లినా సక్సెస్ దోబూజులాడుతూనే ఉంది. సల్మాన్ ఖాన్, సూర్య లాంటి స్టార్ హీరోస్ కూడా ఆమెను ఫ్లాప్స్ నుంచి గట్టెక్కించలేకపోయారు. రీసెంట్లీ వచ్చిన జననాయగన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమంది. ఫెయిల్యూర్స్ ఇమేజ్ డ్యామేజ్ చేయడంతో పాటు కెరీర్ డైలమాలో పడిపోవడం, స్టార్డమ్ కట్టబెట్టిన తెలుగు ఇండస్ట్రీపై మళ్లీ ఫోకస్ చేస్తోంది పూజా హెగ్డే. 4 ఏళ్లుగా టాలీవుడ్ తో టచ్ కోల్పోయిన పూజ శ్రీశ్రీతో కంబ్యాక్ అవుతోంది. రవి నేలకుదుటి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది శ్రీశ్రీ. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ బరిలోకి దిగుతోంది. 4 ఇయర్స్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్న బుట్టబొమ్మను మళ్లీ ఇక్కడి ఆడియన్సే ఆదుకుంటారా? దుల్కర్ సల్మాన్ ఫ్లాప్ బ్యూటీ పాలట లక్కీ భాస్కరుడు అవుతాడా? లెట్స్ సీ. కరణ్ జోహర్, జాన్వీ కపూర్ మధ్య విభేదాలు నిజమేనా? సౌత్ వైపు ఫోకస్ చేయడంతో ధర్మా ప్రొడక్షన్స్ ని ఈ స్టార్ కిడ్ పక్కన పెట్టేసిందా? ఇక కరణ్ ఆమెతో సినిమాలు చేయటం కల్లేనా? తన కెరియర్ ని తానే స్వతంత్రంగా నిర్మించుకోవాలి అనుకున్న జాన్వీ తపన ఆమెకే చేటైందా? వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ లో స్టార్ కిడ్ పెంచి పోషించే ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహర్ తో జాన్వీ కపూర్ కు సంబంధాలు దెబ్బతిన్నాయని గతంలో వార్తలు గుప్పుమన్నాయి. ధడక్ మూవీతో జాన్వీని ఇంట్రడ్యూస్ చేశాడు కరణ్. ఆమెతో ఇప్పటి వరకు చాలా చిత్రాలు నిర్మించాడు. గోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, గతేడాది రిలీజ్ అయిన హోమ్ బౌండ్, సన్నీ, సంస్కారికే తులసి కుమారి వరకు వీరి ప్రయాణం సాగింది. సౌత్ లో జాన్వీ కపూర్ కెరియర్ బిల్డ్ చేసుకుంటోన్న టైంలో కరణ్ అండ్ జాను మధ్య విభేదాలు వచ్చాయని టాక్ నడిచింది. కరణ్ జోహర్ కు చెందిన టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ నుండి జాన్వీ వైదొలగడంతో ఈ న్యూస్ పుట్టుకొచ్చింది. తన కెరియర్ తానే స్వంతంగా డెవలప్ చేసుకోవాలన్న కారణంతోనే జాన్వీ సంస్థ నుండి బయటకు వచ్చేసినట్లు సమాచారం. అయితే జాను సౌత్ వైపు ఫోకస్ పెంచడంతో ఇటుగా అవకాశాలు వస్తాయని భావించింది. కట్ చేస్తే పెద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మళ్లీ సదరన్ బెల్ట్ నుండి అవకాశాలు నిల్లయ్యాయి. మళ్లీ బ్యాక్ టు బాలీవుడ్ చెక్కేసిన జాన్వీకి ధర్మా ప్రొడక్షన్స్ వరుస ఆఫర్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. ఆమె తన సంస్థ నుండి వెళ్లిపోయినా జానుని విడిచిపెట్టలేదు కరణ్. ప్రస్తుతం ఆమెతో లగ్ జా గలే అనే మూవీని నిర్మిస్తున్నాడు కరణ్. టైగర్ ష్రాఫ్, లక్ష్య హీరోలుగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనితో పాటు మరో మూవీని నిర్మించబోతున్నాడట. సైకాలజికల్ రొమాంటిక్ డ్రామా స్టోరీ చేయబోతున్నాడని తెలుస్తోంది. ముంజా ఫేమ్ అభయ్ వర్మ హీరో ఫైనల్ అయ్యాడని టాక్. బేతాల్ ఫేమ్ ప్రోసిట్ రాయ్ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. 2026 చివరిలో షూటింగ్ స్టార్ట్ కాబోతుందంట. స్టార్ కంపోజర్స్ అంతా టైంకి మ్యూజిక్ ఇవ్వడానికి నానా అవస్థలు పడుతుంటే జీవి ప్రకాష్ మాత్రం 2 పడవలపై ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓవైపు బోలెడు సినిమాలకి కంపోజింగ్ అందిస్తూనే మరోవైపు హీరోగాను ఫుల్ లైనప్ మెయింటైన్ చేస్తున్నాడు. తెలుగులోనూ స్టార్ కంపోజర్గా ఫుల్ బిజీ. ఈ 3 నెలలు తన ఆట పాటలతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు ఈ మ్యూజిషియన్. ఆ చిత్రాలేంటో లుక్కిద్దామా? టాలీవుడ్ లో ప్రెజెంట్ జీవి ప్రకాష్ ట్రెండ్ నడుస్తోంది. థమన్, దేవిశ్రీ ప్రసాద్ హవా తగ్గిపోవడం, అనిరుద్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చుకోలేని మేకర్స్ చూపు జీవిపై పడింది. దీంతో గతంలో తెలుగులో అడపాదడపా చిత్రాలు చేసే జీవి చేతిలో ప్రజెంట్ 4-5 చిత్రాలున్నాయి. ప్రస్తుతం ఏ అప్డేట్ చూసినా జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న మూవీ నుంచే వస్తున్నాయి. జీవి ప్రకాష్ కు ఈ 3 months క్రూషియల్ టైం. ఆయన మ్యూజిక్ అందించిన పలు సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. సుమారు 3-4 సినిమాలు విడుదలవుతున్నాయి. రాబిన్ హుడ్ ఫ్లాప్ అయిన తర్వాత జీవి కంపోజింగ్ అందించిన ఫిల్మ్ శ్రీనివాస మంగాపురం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. స్టార్ కిడ్స్ జయకృష్ణ, రాషా తడాని ఈ మూవీతో ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. ఆగస్టులో జీవి మ్యూజిక్ అందించిన విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 14న సూర్య, వెంకీ అట్లూరి ఫిల్మ్ రాబోతోంది. సర్ మూవీ నుంచి కలిసి రావడంతో జీవీనే వెంకీ కొనసాగిస్తున్నాడు. సెప్టెంబర్లో జీవి 2 టెస్టులకు రెడీ అవుతున్నాడు. హీరోగా నటించిన ఇమ్మోర్టల్ సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతుండగా
మ్యూజిక్ అందించిన మండాడి సెప్టెంబర్ 10న థియేటర్స్లోకి రాబోతోంది. స్టార్ కంపోజర్స్ అంతా మ్యూజిక్ ఇవ్వడానికి నానా అవస్థలు పడుతుంటే జీవి ప్రకాష్ మాత్రం యాక్టింగ్ అండ్ కంపోజింగ్ అంటూ 2 పడవలపై ప్రయాణం సాగిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో జీవి డిమాండ్ భారీగానే ఉంది. సినిమాకు 2 నుంచి 5 కోట్లు తీసుకోవడంతో మేకర్స్ ఇతడి వైపే చూస్తున్నట్లున్నారు. శ్రీశ్రీ ఆకాశంలో ఓ తారతో పాటు అనిల్ రావిపూడి సినిమాకు కంపోజింగ్ అందిస్తున్నాడు. ఇక హీరోగా ఆయన లైనప్ వేరే లెవెల్. 6 డజన్కు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు ఈ స్టార్ మ్యూజిషియన్. బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నాకర్ ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన రోల్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంది. తొలి సినిమా దమ్ లగా కే హైషా నుండి బదాయి దో వరకు సహజమైన నటనతో ఆకట్టుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. కెరియర్ డైలమాలో పడుతున్న వేళ ఓ ఛాలెంజింగ్ రోల్ ఆమె తలుపు తట్టింది. అదేంటో చూద్దామా? బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ విభిన్నమైన కథలతో స్టార్డమ్ సంపాదించుకుంది. ఫస్ట్ ఫిలిం దమ్ లగాకే ఏసా నుంచే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి నటిగా ఎదిగింది. టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ, శుభ్మంగల్ సావధాన్తో హ్యాట్రిక్ బ్యూటీగా ఎదిగిన భూమి అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. బదాయిదో వరకు ఆమె నటించిన సినిమాలన్నీ 1 or 2 మిస్ఫైర్ అయ్యాయి తప్ప అన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లని రాబట్టుకున్నాయి. కానీ భూమి ఫడ్నేకర్ ఈ మధ్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. రక్షాబంధన్ నుంచి మేరీ హస్బెండ్ కి బీవీ వరకు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. ఆఫర్స్ కూడా తగ్గుతున్న వేళ మరోసారి ఛాలెంజింగ్ రోల్ ఆమె చెంతకు చేరింది. సందీప్ సింగ్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చారిత్రాత్మక చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీలో ఫిక్స్ అయింది భూమి. ఛత్రపతి శివాజీ బయోపిక్ లో మరాఠా యోధుడిగా కనిపించబోతున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ది ప్రైడ్ ఆఫ్ భారత్ లో పవర్ఫుల్ రోల్ చేయబోతోందట భూమి పెడ్నేకర్. ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలిచిన కర్ణాటకకు చెందిన వీరవనిత యోధురాలు బెళవాడి మల్లమ్మ పాత్రను పోషించనుందట. ఈ ఏడాది చివరి నుంచి మూవీ మొదలు కాబోతోందని సమాచారం. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ రిషబ్ ఇతర ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యం కావడం వల్ల ఈ ప్రాజెక్టు డిలే అవుతుందని సమాచారం. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో సీక్వెల్స్ దే హవా. హైయెస్ట్ గ్రాసర్ మాలీవుడ్ మూవీస్ జాబితాలో టాప్ 3 స్థానాల్లో ఇవే నిలిచాయి. మోహన్ లాల్, జయసూర్య లాంటి స్టార్ హీరోసే కాదు, యంగ్ జనరేషన్ కుర్రాళ్ళు బాక్సాఫీస్ బెండ్ తీశారు. 2026లో కేరళ ఇండస్ట్రీకి సక్సెస్ అందించి మరిన్ని సీక్వెల్స్ కి బూస్టప్ ఇచ్చిన చిత్రాలేంటో చూద్దామా? సినీ ఇండస్ట్రీలో మల్లోవుడ్ డిఫరెంట్. సింపుల్ స్టోరీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో కోట్లు కొల్లగొట్టి మిగిలిన ఇండస్ట్రీల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు సీక్వెల్స్ విషయంలో ఇతర ఇండస్ట్రీలతో పోటీ పడుతూ భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో తెరకెక్కిన దృశ్యం 3 మిక్స్ టాక్తోనే 240 కోట్లు కొల్లగొట్టి ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ మాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఎంపురన్ 2 తర్వాత అత్యధికంగా వసూళ్లు రాబట్టుకున్న సీక్వెల్ మూవీగా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి క్రిటిక్స్ ని కూడా ఆశ్చర్యపరిచేలా చేసిన ఫిలిం వాలా 2. వేస్ట్ ఫెలోస్ గా ముద్రపడిన 4 కుర్రాళ్ల బయోపిక్ కు మాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. యూత్ ను బాగా అట్రాక్ట్ చేయడంతో వసూళ్ల సునామీ సృష్టించింది వాలా 2. జస్ట్ 10 నుంచి 12 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 230 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ మాలీవుడ్ మూవీగా నిలిచింది. వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న మాలీవుడ్ సీనియర్ హీరో జయసూర్యకు మంచి హిట్ అందించింది ఆడు 3. 2015లో ఆడుతో ఈ ఫ్రాంచైజీ మొదలైంది. ఆడు 1 and 2 కన్నా పార్ట్ 3 ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంది. 50-60 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 120 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే భరతనాట్యం సీక్వెల్ మోహినియాట్టం కూడా 50 కోట్లను వసూలు చేసింది. 5-6 కోట్లతో తెరకెక్కిన భరతనాట్యం 2 భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్ అప్కమింగ్ ఫ్రాంచైజీ చిత్రాలకు బూస్టర్ గా మారాయి. వాలా 3, భరతనాట్యం 3 ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేకర్స్. లోకా 2, ఆవేశం 2 కూడా లైన్ లో ఉన్నాయి. జోజు జార్జ్ హీరోగా నటించిన పని సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. మూవీ మిక్స్ల మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. దుల్కర్ సల్మాన్ హీరోయిన్ గా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆకాశంలో ఓ తార. సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. దుల్కర్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. శృతి హాసన్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీని గీత ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం AK-47 నుండి మరో వీడియో రిలీజ్ అయింది. శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ స్వర్ణను ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో నివేదా పేతురాజ్ తలుక్కునా మెరిసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. బాలీవుడ్ హీరో ధనుష్ బర్త్డే సందర్భంగా అప్కమింగ్ ఫిల్మ్ ఓం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు, సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ ముమ్మట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.